బంగారాన్ని మనల చేత వాడించడం తగ్గించాలని చాలా ప్రయత్నించారు నరేంద్ర మోడీ, నిర్మలా సీతారామన్. తద్వారా గోల్డ్ బాండ్స్ పెట్టారు. మీరు బంగారం మీద డబ్బులు పెట్టడం కంటే అది తీసుకెళ్ళి గోల్డ్ బాండ్స్లో పెట్టండి, దాన్ని మేము వ్యాపారాలకు అది పెట్టుబడిగా ఇస్తాం, తద్వారా బాగుపడతారు అని చెప్పుకొచ్చారు. కానీ మహిళలకి బంగారం అనేటువంటిది ఒక ఆస్తి, ఒక అలంకరణ. ముందు ఆ బంగారం అలంకరించుకుంటారు, అదే రేపు పొద్దున అవసరమైనప్పుడు తాకట్టు పెట్టుకుంటారు, అవసరమైతే అమ్ముకుంటారు. కాబట్టి బంగారం అనేటటువంటి దాన్ని వదిలిపెట్టరు మహిళలు. దాని ఏదైతే ఇదివరకు 2 రకాల నిర్ణయాలు తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. ఒకటి, కస్టమ్స్ సుంకం పెంచడం ద్వారా బంగారాన్ని కొననీయకుండా చేయటం, ఎక్కువ రేట్ అయింది కాబట్టి. రెండవది, ఈ సిస్టమ్ తీసుకొచ్చారు ఏదైతే గోల్డ్ బాండ్. 2 చేసినా కూడా గోల్డ్ బాండ్స్ కొనేవాళ్ళు కొంటున్నారు. అదే సందర్భంలో ఇది జరిగింది. దీని పర్యవసానం ఇప్పుడు ఇక దానివల్ల ఏమైపోతుందంటే స్మగ్లింగ్ గోల్డ్ ఎక్కువైపోతుంది. దాన్ని పరిష్కరించడం కోసం ఇప్పుడు మోడీ సర్కార్ మళ్ళీ ఈ సుంకాన్ని తగ్గించి దాంతో బంగారం ధర తగ్గుముఖం పట్టింది. 24 క్యారెట్లు 22 క్యారెట్లు ఇవన్నీ ఒక్కసారిగా ఈ మధ్యకాలంలో పెరుగుతూ వెళ్ళినటువంటి బంగారం ఇవాళ ఈ బడ్జెట్ రిలీజ్ చేసిన తర్వాత చూస్తే 21,670కి, ఆ తర్వాత ఇదే 71,670కి, ఆ తర్వాత 70,500 ఆ రేంజ్కి వెళ్ళింది. అదే సందర్భంలో 22 క్యారెట్ల బంగారం 70,000 రేంజ్లోకి వెళ్ళింది కాస్త 69,168 రూపాయలకి నేను ఈ వీడియో చేస్తున్న టైంకి ఇంకా తగ్గేటటువంటి అవకాశం అయితే కనబడుతుంది. ఏదైతే ముందు అనుకున్నటువంటి దానికంటే కూడా క్రమంగా ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. అదే సందర్భంలో సిల్వర్ రేటు కూడా మొన్న అయితే ₹1,00,000 దాటిపోయింది. కేజీ సిల్వర్ అన్నటువంటిది. ఇప్పుడు ఆ సిల్వర్ రేటు కూడా తగ్గొచ్చింది. తాజాగా టోటల్గా సిల్వర్ మార్కెట్కి సంబంధించి లెక్క చూసుకుంటే 92,500 రూపాయలకి నేను ఈ వీడియో చేసే టైంకి కేజీ తగ్గుముఖం పట్టింది. టోటల్గా కొత్త బడ్జెట్ ధరల్ని దారికి తెచ్చిందనమాట.